ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే. నా పేరు రమ్య మేడం. ఓకే. అడ్వకేట్ వెంకటేశ్వరి అమ్మ. నమస్తే మేడం. నేను ప్రాపర్ ఖమ్మం మేడం. 15 years అవుతుంది మేడం నా మ్యారేజ్ అయ్యి. ఓకే. 2 పిల్లలు మేడం. ఒక బాబు ఒక పాప. నేను డిగ్రీ అయిపోయిన వెంటనే మా చుట్టాల్లో అబ్బాయి అనేసి పెళ్లి చేశారు మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. వెరీ గుడ్. చాలా మంచోడు, జాబ్ చేస్తాడు, వెల్ సెటిల్ అనేసి పెళ్లి చేశారు. ఓకే. పెళ్లి చేశాక తెలిసింది మేడం అతను జాబ్ చేయడు, బేవస్గా తిరుగుతుంటాడు అనేసి. తర్వాత పెళ్లి అయ్యాక తెలిసింది. అంటే ఎందుకు జాబ్ చేయట్లేదు అంటే అదొక లక్షణమా అతనిలో ఉన్నటువంటిదా, లేకపోతే జాబ్ దొరక్క, లేకపోతే ఆయన వాట్ ఈస్ ద రీజన్ అతను జాబ్ చేయకపోవడానికి కారణం ఏంటి? అతనికి ఇష్టం లేదు మేడం జాబ్ చేయడం. ఎందుకంటే జయ, మీరు చూడండి, మనిషికి చాలా అవలక్షణాలు ఉంటాయి అమ్మా. ఏ లక్షణమైన అవలక్షణమైన భరించవచ్చు, ఒక తాగుబోతున్న భరించవచ్చు, ఇంకేమన్నా భరించవచ్చు, కానీ మనిషిలో బద్ధకం అన్నది ఉండి బాధ్యత లేకపోవడం అన్నది చాలా అన్నిటికంటే పెద్ద వ్యసనం అండి. అమ్మాయి ఒక వర్డ్ యూజ్ చేసింది, బేవస్సుగా తిరుగుతూ ఉంటాడని. అలా తిరగడం అన్నిటికంటే పెద్ద వ్యసనం అన్నది నా ఉద్దేశం. కరెక్ట్ అమ్మా, కరెక్ట్, రైట్ మా, చెప్పుమా. కానీ పెళ్ళైన తర్వాత ఇంకేం చేయలేను కదా మేడం, అందుకని భరించాను మేడం. మారుతాడేమో అనేసి భరించాను. ఇంట్లో పనులు కూడా చేసేవాడు, అంటే సంపాదించేవాడు కాదు మేడం. మరి ఎట్లా మీకు పోషణ ఎట్లా? తర్వాత నేను కొద్ది రోజులకు నేనే స్కూల్లో చెప్పడానికి వెళ్ళాను మేడం. 5,000కి శాలరీ మేడం. నేనే చెప్పడానికి వెళ్ళాను. అవి కూడా లాగుకునేవాడు మేడం నా దగ్గర నుంచి. ఇల్లు గడవడానికి నాకు కష్టం అయ్యేది మేడం. అయినా కానీ మారుతాడు అనేసి అనుకునేదాన్ని మేడం. కానీ మారకుండా ఇంకా ఎక్కువ అయ్యేది మేడం. టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు మేడం, మాటలతోనే చిత్రహింసలు పెట్టేవాడు మేడం. ఆ టార్చర్ భరించలేక నేను చచ్చిపోవాలనేసి అనుకున్నాను మేడం. తల్లిదండ్రులు లేరా అండి అతనికి? మీ అత్తమామ లేరా? ఉన్నారు మేడం. మరి వాళ్ళు ఏం చెప్పేవారు కదా? వాళ్ళు ఏం చెప్పేవారు కాదు మేడం. సపరేట్ గా ఉండేవారు? మేము సపరేట్ ఉండేవాళ్ళం. వాళ్ళేమి మందలించేవారు కాదు? కాదు మేడం. వాళ్ళకి మీరు చెప్పారా కనీసం? చెప్పాను మేడం. అత్తమామ ఏమనేవారు? మీ ఇష్టం, మీకు మేము ఇచ్చేసాం కదా, మీరు సపరేట్ గా అలా చెప్పేవారు మేడం. ఓకే. కానీ తర్వాత అసలు మారకపోగా మళ్ళీ ఎక్కువ చేసేవాడు మేడం. చిత్రహింసలు ఎక్కువ చేసేవాడు. అనుమానం, ఎప్పుడు అనుమానం లక్షణాలు ఉన్నాయి. ఇదంతా తట్టుకునేదాన్ని మేడం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు మేడం. పిల్లలు కూడా ఉన్నారా? పిల్లలు 2 మేడం. 7 years బాబు, 5 years పాప మేడం. ఓకే. మా ఇంటికి వెళ్ళి మళ్ళీ డబ్బులు కావాలి, కట్నం కావాలి, ఇంకా నాకు తక్కువ ఇచ్చారు, నాకు ఇంకా కావాలి అనేసి వాళ్ళని కూడా కొట్టాడు మేడం. కాదమ్మా, 7, 5 years 2 పిల్లల్ని పెట్టుకొని కూడా ఇంకా మారకుండా ఇంకా కొట్టడం, ఇంకా ఎన్ని సంవత్సరాలు భరిస్తావు? అది కాదు, ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటంటే 7 years బాబు ఉన్నాడంటే 8 years అయి ఉంటుంది మ్యారేజ్ అయ్యి. 8 సంవత్సరాలు ఈమె భరించడం, అది కదా. ఆయనని పోషించాలి, ఎదురుపెట్టి పోషించాలి, ఆయన యొక్క అవలక్షణాలన్నీ భరించాలి, పైగా తన్నులు తింటూ ఉండాలి, కంటిన్యూ చేయాలి. అతని టార్చర్ ని భరించాలి. తర్వాత ఏమైందమ్మా? పిల్లల కోసం ఇవన్నీ భరించాను మేడం. అదేలే. కానీ ఇంకా నా వల్ల కాలేదు మేడం. అదేలే. ఇంకా వద్దు, నా పిల్లల్ని నేను చూసుకుంటా, ఇతను నాకు వద్దు అనేంత విరక్తి పుట్టింది మేడం నాకు. ఇంకా వదిలేద్దాం అనేసి మా పేరెంట్స్ కి చెప్పాను మేడం. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే అన్నాక పెద్దల సమక్షంలో మేము మాట్లాడి విడిపోయాం మేడం. పెద్దల సమక్షంలో విడిపోయిన కోర్టు ద్వారానే తీసుకున్నారు కదా విడాకులు? అవును మేడం, కోర్టు ద్వారానే తీసుకున్నాం. ఎందుకంటే జయ గారు, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే చూస్తున్నటువంటి ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది పల్లెటూర్లలో కానీ ఈవెన్ సిటీలో కూడానండి, మా పెద్దలు కూర్చొని విడాకులు ఇచ్చారండి అని ఏదో వాళ్ళు రాసుకున్న పత్రం తీసుకొని వస్తారు, లేదా పోలీస్ స్టేషన్ లో విడాకులు తీసుకున్నామండి అని వస్తుంటారు, లేదా కుల పెద్దలు లేదా గ్రామ పెద్దల మధ్యన విడాకులు తీసుకున్నామండి అని వస్తుంటారు. ఇలా తీసుకున్న ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాను, లేదా భవిష్యత్తులో ఇలా ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉంటే కానీ చెప్తున్నాను, ఈ విడాకులన్న ఈ పత్రాలు ఇవన్నీ ఏవి చెల్లుబాటు కాదండి. ఒక న్యాయవాదులకి విడాకులు ఇచ్చే అధికారం లేదు, కుల పెద్దలకి విడాకులు ఇచ్చే అధికారం లేదు, లేదా పోలీస్ వ్యవస్థకి విడాకులు ఇచ్చే అధికారం లేదు, లేదా ఇంట్లోని పెద్ద మనుషులు, బంధువులు, ఈళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు విడాకులు ఇచ్చేటటువంటి అధికారం లేదు, లేదా మనలాంటి ఇటువంటి కార్యక్రమాల్లోని విడాకులు ఇచ్చేటటువంటి అధికారం లేదు.
కేవలమును న్యాయ వ్యవస్థకు మాత్రమే విడాకులు ఇచ్చేటటువంటి అధికారం ఉంది. సో అలా తీసుకున్నటువంటి విడాకులు మాత్రమే లీగల్గా వ్యాలిడ్ డైవర్స్ అంటారు. అప్పుడే ఇంకొక పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మాత్రం ఏ చిత్తు పేపర్ కూడా విడాకులుగా కన్సిడర్ చేయబడదు, అది చెల్లుబాటు కాదు. ఇది నేను ఈ అవేర్నెస్ నేను పబ్లిక్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే చెప్పాను. తప్పకుండా అమ్మా. ఇంకా అంతవరకు నయం చట్ట ప్రకారం డివోర్స్ తీసుకున్నారు. సరేనమ్మా, తర్వాత ఏం జరిగింది? తర్వాత మేమిద్దరం విడిపోయాం. పిల్లల్ని ఇంకా చూసుకోవాలి కదా మేడం, ఇంకా నాకు తప్పదు కదా మేడం. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అనేసి నేను ఇంకా ఏ రిలేషన్ వద్దు, ఇంకా నాకు ఏ బంధం వద్దు అనుకొని నేను మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చాను మేడం. హైదరాబాద్ వచ్చి MCA చేశాను మేడం. కోర్సు చేస్తూ నాకు లక్కీగా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మేడం. సంతోషం. ఇది జాబ్ చేస్తున్నప్పుడు అసలు అక్కడే ప్రాబ్లం మొదలైంది మేడం. అక్కడేం ప్రాబ్లం అయిందమ్మా? నేను జాబ్ చేస్తున్న సమయంలో నాకు పెళ్లి కాలేదు అనుకొని ఒక అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి చెప్పాడు మేడం. ఓకే. అతను నాకన్నా 5 years చిన్న మేడం. నీకు పెళ్లి అయింది, ఇట్లా 2 పిల్లలు ఉన్నారన్న విషయం చెప్పావా? తెలియదు మేడం, ఫస్ట్ తెలియకుండానే నన్ను ప్రేమిస్తున్నా అనేసి చెప్పిండు మేడం. అతను ఇష్టపడ్డాను అనేసి చెప్పిన తర్వాత నేను వద్దు, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు అనేసి నేను చెప్పాను మేడం. వెరీ గుడ్. చెప్పాక ఒక 10 days నాకు కనిపించలేదు మేడం, మాట్లాడలేదు. 10 days నాకు కనిపించలేదు. తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చి నీకు పెళ్ళైనా నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటాను, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, నీ ఇప్పుడు ఎలాగో మీ హస్బెండ్తో కలిసి లేవు కదా, నేను నిన్ను చూసుకుంటాను హ్యాపీగా అనేసి అన్నాడు మేడం. బాగుంది. నా పిల్లల స్కూల్లో కూడా ఫాదర్ సిగ్నేచర్ కూడా ఇతందే ఉంది మేడం. హ్యాపీగా చూసుకునేవాడు మా పిల్లల్ని. చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నాం మేడం. ఇటు మీ సైడ్ అటు వాళ్ళ సైడ్ ఇద్దరికి తెలిసే చేసుకున్నారమ్మా? లేదు మేడం, వాళ్ళ సైడ్ తెలియదు, వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు మేడం. మా పేరెంట్స్ కి తెలుసు, ఆయన మా చుట్టాలకు తెలుసు మేడం, వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. వాళ్ళ తరపున అసలు ఎవరికి, బంధువులు ఎవరికి తెలియదా? తెలియదు మేడం. ఎందుకు తెలియదు? చెప్పలేదు అతను? చెప్పలేదు మేడం. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను చిన్నవాడిని కదా, నాకు టైం ఉంది, నేను తర్వాత చెప్తాను, నేను ఒప్పిస్తాను అనేసి అన్నాడు మేడం. కానీ మీరు ఒప్పించిన తర్వాత చేసుకోమని చెప్పాలి కదా, మీ సేఫ్టీ గురించి. నేను చెప్పాను అయినా కానీ, ఎందుకంటే పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుంటే మీకు ఏ పార్టీ భద్రత ఉంటుంది చెప్పండి? అవును మేడం కదా. రేపటి రోజున ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతారు మీరు? మీరు కండిషన్ పెట్టాల్సింది. తల్లిదండ్రులకు చెప్పు, వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకోనన్ను అని చెప్పాలి. మరి మ్యారేజ్ రిజిస్టర్ చేసుకున్నారా? చేసుకున్నాను. ఓకే. సర్టిఫికేట్ కూడా ఉంది మేడం. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. తర్వాత పిల్లల్ని నన్ను హ్యాపీగా చూసుకునేవాడు మేడం. తర్వాత ఒక్క రోజు సడన్ గా వాళ్ళ పేరెంట్స్ కాల్ చేశారు మేడం. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు మీరు? 1 year మేడం. అతనికి మీకేం పిల్లలు లేరు? లేరు మేడం. ఓకే. ఎందుకంటే నా పిల్లల్నే అతని పిల్లలాగా చూసుకుంటాను. అది ముందే చెప్పాడు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చెప్పిన మాటలు అవి మొదట కదా. అవును మేడం. ఎందుకంటే పిల్లల్ని ఎరవేస్తేనే మీరు వస్తారు కదా. రైట్. తర్వాత 1 year హ్యాపీగానే ఉన్నాం మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక రోజు సడన్ గా కాల్ చేశారు మేడం. కాల్ చేసి రమ్మన్నారు ఇంటికి. నిన్న? లేదు మేడం, చెప్తే ఇద్దరిని రమ్మన్నారా అని ఒక హ్యాపీనెస్ లో లేదు మేడం, ఆయన్ని రమ్మన్నారు. ఆయన వెళ్ళాడు మేడం. వెళ్ళాక ఒక 1 month వరకు ఆయన అడ్రస్ లేదు మేడం. అసలు నా కాల్ లిఫ్ట్ చేసేవాడు కాదు. అసలు నా గురించి అసలు కొంచెం కూడా పట్టించుకోలేదు మేడం, వదిలేసి వెళ్ళిపోయిండు. ఓకే. కొద్ది రోజుల తర్వాత నేను వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి బాధపడుతున్నప్పుడు ఏమైంది అనేసి ఇతని గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మేడం, పెళ్ళి అనేసి 1 month లీవ్ తీసుకున్నారు అనేసి చెప్పారు మేడం వాళ్ళు. అంటే ఇప్పుడు తిని చెప్పేదాని ప్రకారం అమ్మా అతను ప్లాంట్ గానే వెళ్ళాడు. ప్లాంట్ ఏముంది, వాళ్ళ ఇంట్లో పెళ్లి కుదిరింది, పెళ్లికి వెళ్ళాడు. ఆయనకు అన్ని తెలుసు, ఈమెకు తెలియదు, ఈమెను ఫూల్ చేశాడు అంతే. సింపుల్ థింగ్ అండి. అమ్మాయిలు ఎదుట వాళ్ళు మాట్లాడే విధానం బట్టి వాళ్ళు నమ్మిస్తున్నారా, మోసం చేస్తున్నారా, లేదా వీళ్ళు నమ్మకస్తులా కాదా అని తెలుసుకునేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా వాళ్ళకి రావాలి. ఎందుకంటే ఇక్కడ మీరే చూడండి, కేసు ప్రజెంట్ చేసేటప్పుడు నాకు అర్థమైపోయింది నిజం చెప్పాలంటే. అందుకే నేను ఇందాక అన్నాను, పిల్లల్ని ఎర చూపిస్తేనే కానీ నువ్వు పడవు కదమ్మా అని అన్నాను. మరి దానికి కారణం ఏంటంటే ఆ అబ్బాయి ఏమో చదువుకున్నవాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నవాడు,
తినకంటే 5 సంవత్సరాలు చిన్నవాడు, ఒక కుటుంబం ఉంది, పెళ్లి చేసేటటువంటి అవకాశం ఉంది, పెళ్లి కుదిరేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2 పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇతనికి లేదు. ఫస్ట్ బిగినింగ్ లో కూడా ఈమె పరిచయం అయినప్పుడు ఈమెకి పెళ్ళైన విషయం తెలియదు అని చెప్పేసి ఈమె అనుకుంది, కానీ ఆయనకు అన్ని తెలుసు. అంతే, పెళ్ళయింది తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, అన్ని తెలుసు. ఓన్లీ ట్రాప్ చేయాలనుకున్నాడు, చేశాడు. అంటే ఉట్టిగా పెళ్లి చేసుకుంటాను ఇలా అని చెప్తే పడిపోయే రకం కాదు అని లొంగే రకం కాదు అని తెలుసుకొని పెళ్లి అనేటటువంటి ఒక సెంటిమెంట్ తో కట్టి ఆమెని ఫూల్ ని చేయాలనుకున్నాడు. నీ పిల్లల్ని నేను చూసుకుంటానని మళ్ళీ ఒక పెద్ద ఇది చేయడం. ఇక్కడ చూసారా 2 కేసుల్లో కూడా అంటే మొదట ఉన్నటువంటి భర్త వాడు ఇర్రెస్పాన్సిబుల్, వీడు ఇంకా ఇర్రెస్పాన్సిబుల్. అది అందుకే నేను చెప్పానమ్మా, జీవితంలో 2 సార్లు ఓడిపోయింది, మోసపోయింది. రైట్. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ తెలిసినప్పుడు నేను వెళ్ళాను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళావా? అవును. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ చుట్టాలు పెళ్లి పనులు అంతా మొదలు పెట్టారు మేడం. నేను వెళ్ళేసరికి ఎవరు అనేసి నన్ను అడుగుతున్నారు. ఆయన ఫ్రెండ్ అని చెప్పాడు మేడం. నన్ను పక్కకు తీసుకెళ్ళి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను వదిలేస్తున్నా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అన్నాడు మేడం. ఎందుకు ఇష్టం లేదంటే మరి సంవత్సరం పాటు కలిసి ఉన్నాడు కదా. అదే మేడం, నేను నీ పిల్లల్ని చూసుకోలేను, నిన్ను చూసుకోలేను, నాకు మంచి సంబంధం వచ్చింది, నేను తననే చేసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అన్నాడు. నిలకడ లేని వ్యక్తిత్వం. అంతే. ఈ రోజు నువ్వు నచ్చుతావు, రేపు ఇంకోళ్ళు నచ్చుతారు, ఎల్లుండి ఇంకోళ్ళు నచ్చుతారు. సో 1 సంవత్సరం క్రితం ఈమె నచ్చింది, ఈమెతో అవసరం తెచ్చుకున్నాడు. ఈ రోజు మంచి సంబంధం వచ్చింది, ఈ అమ్మాయిని చేసుకున్నాడు. ఒకవేళ ఇంతకంటే ఇంకో మంచి సంబంధం వస్తే ఆ అమ్మాయి దగ్గర కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో నిలకడలేనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తిని ఈమె నమ్మడం ఈమెకు దురదృష్టం. నేను ఇంకా వచ్చేసాను మేడం అక్కడి నుంచి. వాళ్ళ తరపున పేరెంట్స్ తో గానీ వాళ్ళ బంధువులతో గానీ ఎవరైనా మాట్లాడేవా నువ్వు? లేదు మేడం, నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ మోసపోయి ఉన్నాను. మరి ఇంట్లో మీ పేరెంట్స్ కి చెప్పావమ్మా? చెప్పలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు అనేసి భయపడి నేను చెప్పలేదు. నన్ను ఏం చేయమంటారు మేడం ఇప్పుడు? మీకేం కావాలి అన్నది మొదట మీరు నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారము తప్పకుండా చట్టాన్ని ఆశ్రయించవచ్చు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? అటువంటి వ్యక్తితో మీరు కొనసాగాలనుకుంటున్నారా? ఇలాంటి మోసగాడితో నీ జీవితానికి ఎప్పుడు భద్రత ఉండదు. మీ పిల్లల్ని అయితే ఏ విధంగానూ అతను చూసుకోడండి 100% కదా. అయినా కానీ ఇప్పుడు అబ్బాయి పెళ్లి అయిపోయిందా? కాలేదు మేడం, ఇంకా పెళ్లి పనులు అవుతూ ఉన్నాయి. ఓకే, మరి మీకేం కావాలనుకుంటున్నారు? నాకు ఆయన కావాలి మేడం. ఓకే, ఆయన కావాలి. ఎందుకంటే నా పిల్లలు ఉన్నారు కదా మేడం. ఫస్ట్ నేను మోసపోయాను, మళ్ళీ వీళ్ళకి నేను చెప్పుకోవాలి కదా మేడం. అంటే మీకు నమ్మకం ఉందా? ఓకే, కావాలన్నారు, చాలా బాగుంది, పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా భర్త నాకు కావాలి అనడంలో తప్పులేదు, అది మీ హక్కు. కానీ ఇటువంటి వ్యక్తి, మోసం చేసేటటువంటి వ్యక్తి, నమ్మడానికి వీలు లేనటువంటి వ్యక్తి, నిలకడత్వం లేనటువంటి వ్యక్తి, ఏమాత్రము మీ బిడ్డల బాధ్యత తీసుకోవడానికి అంగీకరించినటువంటి వ్యక్తి, అంటే వివాహమే మోసం మీద నడిచింది, ప్రారంభమైంది. అటువంటి వ్యక్తి తోని భవిష్యత్తు బాగుంటుందని మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఆ వ్యక్తి మిమ్మల్ని జీవితాంతం జాగ్రత్తగా చూసుకుంటాడు, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని నమ్మకం మీకుందా? అంటే తను ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అమ్మా. తను నమ్మాలో నమ్మకూడదో కూడా పాపం తనకు అర్థం కావట్లేదు. కరెక్టే, కానీ ఒకటి చూడండి జయ గారు, ప్రతి బంధాన్ని పటిష్టం చేయాలి అనేటటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. కానీ బంధం, మనుషులు లేదా ఆ రిలేషన్షిప్ బంధం పటిష్టం కావచ్చు, కానీ మనసులోని ప్రేమ బాధ్యతని ఎవరైనా పెంచగలరా? అసలు అటువంటి చట్టాలు ఉన్నాయా? అటువంటి యంత్రాలు ఏమన్నా ఉన్నాయా అన్నది మనం ఆలోచించదగిన. ఎందుకంటే ఈ కేసులోని దురదృష్టకరం ఏంటంటే, అంటే ప్రతి కేసులో కూడా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రతి భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడాన్ని సరిదిద్దడానికి కౌన్సిలింగ్ కానివ్వండి, లేదా నయానో భయానో చట్టం ద్వారానో మనం సరిదిద్దుతూ ఉంటాం. కానీ మనిషి పట్ల మనిషికి బాధ్యత కానివ్వండి, మనిషి పట్ల మనిషికి ప్రేమాపేక్షలు పెంచడం కానివ్వండి జరుగుతాయా అన్నది ఆలోచించినప్పుడు అది చాలా రేరెస్ట్ కేసు అనే చెప్పాలి. కానీ 100% జరుగుతుంది అని చెప్పడానికి లేదు. నేను ఇక్కడ ఈ కేసులో ఎందుకు ఇంత డిఫరెంట్గా అంటే, సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా కలపాలి అంటే ఫస్ట్ నేనే కలపాలి అని అంటాను. కానీ ఈ కేసులో చూసారా, ఇక్కడ పెళ్లి ఒక మోసం అండి.
పెళ్లి ఇష్టంతో చేసుకున్నది కాదు. ఈ అతను. అమ్మాయి ఫ్రెష్ కేసు అయితే ప్రేమించాడు, వెనకబడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు అంటే ఒక అర్థం ఉంది. పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి తల్లిని, తనకంటే 5 ఏళ్ళు పెద్దామని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అంటే అది ఏ విధాన నమ్మశక్యం కానటువంటి విషయం. అది కేవలం మోసం మాత్రమే, అవసరం తీర్చుకోవడానికి చేసిన చర్య మాత్రమే. అటువంటి వ్యక్తి తన బాధ్యతని భవిష్యత్తులోని నిర్వర్తిస్తాడా? ఆ బిడ్డలకి ఆ వ్యక్తి నుంచి భద్రత ఉంటుందా? ఈమెకు భద్రత ఉంటుందా? ఈ జీవితం కొనసాగుతుందా అనేటటువంటి ప్రశ్నలు చాలా నా మైండ్లో తలెత్తాయి. కాబట్టి ఆ అమ్మాయిని అడుగుతున్నాను, పర్వాలేదు మేడం, ఎలా ఉన్నా పర్వాలేదు, పెళ్ళంటూ అయ్యింది కాబట్టి సమాజం గురించి అయినా నాకు ఒక ప్రొటెక్షన్ గురించి అన్నా ఉండాలి, కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, ప్రొటెక్ట్ చేయండి మేడం అంటే అది వేరే విషయం. లేదు మేడం, ఇటువంటి వ్యక్తితో నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, నా బిడ్డల్ని నేను పెంచుకొని నేను ముందుకు సాగుతాను. ఎందుకంటే ఆమె ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడే నాకు అసలు ఈ పెళ్లి ఈ జీవితం వద్దని విరక్తి చెందాను మేడం అని చెప్పి. అవునవును. ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇలా జరిగినప్పుడు డెఫినెట్లీ అదే ఆలోచన ఆమెకు కలిగి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనకి సొల్యూషన్ నేను ఏదో సూసైడ్ లేదా అవి కాదు, కానీ ఒక పట్టుదల రావాలి. సమాజంలోనే నేను బ్రతకగలను, నా బిడ్డల్ని పెంచుకోగలను, ఇటువంటి మోసపూరితమైన వ్యక్తులతో భవిష్యత్తు ఏంటి, అంధకారం మాత్రమే అనే ఆలోచన కూడా మహిళల్లో రావాలండి, అమ్మాయి. సో ఆ ఆలోచనలో ఉందా, లేదు ఇతనితోనే కొనసాగుతుందా అనేటటువంటి దాంట్లో క్లారిటీ ఉంటే ఏ విధంగా అతన్ని మనం వెనక్కి తీసుకురావచ్చు చట్టం ద్వారా అన్నది నేను చెప్తాను. ఏమ్మా ఏంటి? నా పిల్లల కోసమైనా నేను కలిసి ఉండాలి మేడం. చాలా సంతోషం అండి, ఈమె మంచి నిర్ణయం తీసుకుంది జయ గారు. ఎందుకంటే పిల్లల గురించి నాకు ఆయన కావాలి అని అడిగింది. ఎందుకంటే తండ్రి లేనటువంటి బిడ్డలు ఎటువంటి మానసిక క్షోభకి లోనవుతారు, సమాజంలో వారు ఎన్ని అవమానాలను పొందుతారు అన్న విషయాన్ని ఆమె గమనించడం చాలా గొప్ప విషయమే. రెండోది, భర్త లేకపోతే సమాజంలోని ఆమె ఎటువంటి అగచాట్లు పడాల్సి వస్తుంది, ఎటువంటి అవమానాలకు లోను కావాల్సి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆమె గుర్తించింది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని భర్త కావాలని కోరుకుంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి అతనితో మాట్లాడండి. అతను ఆ మాటలు మనం చెప్పినటువంటివి అంటే అతను ఏమంటాడో, అతను ఎందుకు ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నాడు, అసలు ఈ అమ్మాయి తరఫున ఏమన్నా తప్పులు ఉన్నాయా అన్న విషయం మనం తెలుసుకోవాలి. తప్పకుండా తప్పకుండా మరొకసారి కాల్ చేద్దామమ్మా. ఓకే మేడం. ఓకే. హలో చెప్పు నవీన్, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నవీన్? నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నేను పెళ్లి పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు సరేనా? పెళ్లి అంటున్నావేంటి నవీన్? అంతే మరి, నీకు నాకు సెట్ అవ్వట్లేదు. ఎందుకు? ముందు చెప్పావు కదా నువ్వు, నాకు మాట కూడా ఇచ్చావు కదా నువ్వు, నన్ను బాగా చూసుకుంటా అని. అవును, అప్పుడెప్పుడు అన్నాను, అది అనుకున్నాను, బట్ కుదరట్లేదు, నీకు నాకు కుదరట్లేదు. అది అప్పుడు తెలియదా నీకు? నీకు నాకు చాలా ఏజ్ డిఫరెన్స్. యాక్చువల్ గా నీకు 35, నేను చిన్నోడిని. నేను నీకు ముందే చెప్పాను కదా నవీన్. అప్పుడు ఏదో నేను డిసైడ్ అయ్యాను, కానీ ఇప్పుడు నాకు వద్దు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, అది అయిపోయింది, కానీ ఇప్పుడు నాకు వద్దు. నీ దారి నువ్వు చూసుకో, ఓకేనా? నాకు పెళ్ళయిందని తెలుసు, నాకు 2 పిల్లలు ఉన్నారని కూడా నీకు తెలుసు. నేను ముందే చెప్పాను. మాకు పెళ్లి కూడా లీగల్ గానే అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నన్ను వద్దంటున్నావు? ఇప్పుడు ఏం చేద్దాం? నేను సుమన్ టీవీకి వచ్చాను మేడం, నాకు ఏదో ఒకటి చెప్పండి మేడం, నాకైతే కావాలి మేడం అతను. ఏం పేరు అన్నావమ్మా? నవీన్. నమస్తే అమ్మా నవీన్. ఎవరు మీరు? అమ్మా నా పేరు జయ, ఇది సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. ఓకే, రమ్య మా స్టూడియోకి వచ్చింది తనకి న్యాయం చేయాలని. ఆ విషయంగా నీకు కాల్ చేశామమ్మా. నవీన్, నువ్వు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఒక్కసారి నీతో మాట్లాడతాం. ఏం న్యాయం చేస్తారండి? ఏం న్యాయం చేస్తాము, ఏం అన్యాయం జరిగిందో మాట్లాడదాం, సరేనా? నువ్వు కొంచెం ఓపిక్గా వినగలిగితే, స్టార్టింగ్ లోనే నువ్వు ఏం న్యాయం చేస్తావని అడిగితే నువ్వు చాలా న్యాయం చేసావు కదా, ఆ న్యాయం గురించి ఒకసారి మాట్లాడదాం. ఎక్కడున్నావు నవీన్ మీరు? మీకు పెళ్ళయిందా? నేను పెళ్లి పనిలో ఉన్నానండి, చెప్పండి. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు మీరు? ఫస్ట్ పెళ్లి. ఫస్ట్ పెళ్ళా? ఇదే నీ మొదటి పెళ్లి అంతే? అవును మేడం. అవునా? మరి రమ్య అని ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నావని, 1 సంవత్సరం పాటు కాపురం చేశావని, రిజిస్టర్ ఆఫీసులో కూడా రిజిస్టర్ అయ్యిందని ఆ పేపర్లు కూడా చూసామమ్మా. అది నువ్వు కాదా అయితే? ఇది నీది వాట్సాప్ నెంబరే కదా, దీనికి మా టీం పంపిస్తారు. ఒక్కసారి ఆ ప్రూఫ్ ఏంటో నువ్వు చూద్దు గానీ. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడమ్మా. నవీన్, మీరు ప్రూఫ్ అడిగారు కదా, మీకు రమ్య అన్న అమ్మాయి తెలుసా? తెలుసు మేడం. ఎలా పరిచయమో?
తను నాకు ఆఫీస్ కొలీగ్. ఆఫీస్ లో పరిచయం. ఎంతకాలం నుంచి పరిచయం? 2 years మేడం. 2 years. ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు మీకు పుట్టారా? లేదు మేడం. ఎవరికి పుట్టారు? ఏమో తెలియదు. అంటే ఆమె భర్తకు పుట్టారా లేకపోతే మీకు తెలియదా? నాకు తెలియదు మేడం. మీకు తెలియదు. సరే, పిల్లలు ఉన్నారు. ఓకే, మీకు తెలియదు. సరే, ఒక్కటి మాత్రం మీకు తెలుసు అనుకుంటున్నాను, మీకు రమ్యకి పెళ్ళయింది, అవునా కదా? కాదు, ఫేక్ మేడం అది. ఏది ఫేక్? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫేకా? అమ్మ ఒక్క నిమిషం, మన వాళ్ళని అడుగుతాను. అమ్మ సర్టిఫికేట్ పంపించారా? గని పంపించారా? రైట్, ఒక్కసారి చూసుకోమనండి అమ్మ. మీకు వచ్చినటువంటి ఇప్పుడు వాట్సాప్ లో పంపించాము ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో మీకు రమ్యకి పెళ్ళైనట్టుగా ఉంది. మీకు ఇప్పుడు పంపించిన సర్టిఫికేట్ కాకుండా మాకు రమ్య కొన్ని ఫోటోలు చూపించింది. ఆ ఫోటోల్లోని రమ్య బంధువులు వాళ్ళ తల్లిదండ్రుల మధ్యన మీకు సాంప్రదాయపరమైనటువంటి పెళ్లి కూడా జరిగింది. దీనికి ఏమంటారు? అవును మేడం. మరి ఇది సీక్రెట్ మ్యారేజ్ ఎలాగైంది? మీకు వినండి, మీకు సాంప్రదాయమైన వివాహం జరిగింది. అలాగే మీరు సంవత్సరం నుంచి వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. నేను ముందు అడిగిన ప్రశ్నలన్నిట్లోని అంటే ఆమె వయసు చిన్నది అన్నది మీకు తెలుసు, ఆమెకు ముందు పెళ్ళయింది అన్న విషయము తెలుసు, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు అన్న విషయము తెలుసు, మీరిద్దరూ 22 ఏళ్ల నుంచి పరిచయస్తులు అన్న విషయము తెలిసింది. మీకు పెళ్ళయి ఈమెతోని పెళ్ళయి 1 year అయింది అని తెలిసింది. సో నేను చేసిన క్రాస్ ఎగ్జామినేషన్లో మొత్తం వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి మాకేం చెప్పిందో అవన్నీ మీ చేత నేను చెప్పించాను. ఇటువంటి పరిస్థితుల్లోని మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు కదా, అవునా కదా? అవును మేడం. ఏం చదువుకున్నారు? MBA చేశారు. సరే, ఒకటి చెప్పండి నవీన్, మనకి ఒక చట్టం ఉంది, తెలుసా మీకు ఆ సంగతి? తెలియదు. చట్టం అసలు దేశానికి చట్టం ఉందన్న తెలియదా? తెలుసు మేడం. తెలుసు కదా, దాన్ని గౌరవిస్తారా మీరు? గౌరవిస్తాను. సో మనకున్నటువంటి చట్టం ప్రకారము ఒక పెళ్లి అయిన తర్వాత ఆ పెళ్లి రద్దు కాకుండా ఆ భార్య బ్రతికుండగా ఇంకొక వివాహం చేసుకోకూడదు. అలా చేసుకున్నటువంటి వ్యక్తికి 8 నుంచి 10 ఏళ్ల మటుకు శిక్ష పడుతుంది. అది ఫస్ట్ థింగ్. కనుక మీరు మీ రమ్యతోని చేసుకున్నటువంటి వివాహం ఇంకా పరిగణలో ఉండగా ఇంకొక వివాహం చేసుకొని ఒక క్రిమినల్ కేసులో పడి మీ ఉద్యోగాన్ని పోగొట్టుకొని మీ యొక్క జీవితాన్ని పోగొట్టుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటారా, లేదా చేసుకున్నటువంటి వివాహాన్ని గౌరవించి రమ్యతోని మీ యొక్క వైవాహిక జీవితాన్ని గడుపుతారా అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, రమ్య చట్టం కంప్లీట్గా ఆమెకు సపోర్టివ్గా ఉంది ఈ కేసులో. ఎందుకంటే ఆమె ఈరోజు మీరు పెడుతున్నటువంటి మానసిక శోభకి లోనయ్యి ఆమె మీ పైన గృహహింసా చట్టాన్ని ఇన్వోక్ చేసి సెక్షన్ 12 ఆఫ్ DVC యాక్ట్ ప్రకారము 12 నుంచి ఆమె మీ ఇంటికి అంటే మీ అమ్మ నాన్న అంటే వాళ్ళ అత్తగారు మామగారు ఉన్నటువంటి ఇంటికి వచ్చి ఆమె రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండొచ్చు. రెండోది, ఒకవేళ మీరు ఆమెను కొట్టి తిట్టి బయటకు పంపిస్తాము అనేటటువంటి ఆలోచన వెంటనే వస్తే అది కూడా రావడానికి వీలు లేదు అని చెప్పడానికి ఆమె ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. మూడవది, ఆమె మేము తిండి పెట్టము, ఆమె తిండి లేకపోతే ఇంకేం చేస్తుంది, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో కానీ మీరుంటే అది కూడా జరగదు అని చెప్పడానికి ఆమె భరణాన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఆమె యొక్క పరువు తీస్తాము, ఆమెను మెడబెట్టి బయటకు గెంటుతాము, 10 మందిలో ఆమెను అవమానిస్తాము, లేదా వాళ్ళ తల్లిదండ్రులను అటాక్ చేస్తాము అనేటువంటి పిచ్చి ఆలోచనలు కానీ ఏమన్నా చేస్తే దానికి గాను ఆమె మీ దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఇలాగా ఇన్ని కేసులు మిమ్మల్ని చుట్టుముట్టితే ఎటు చూసినా కానీ మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లులకు కానీ ఎవరన్నా కానివ్వండి అసలు ఇక భవిష్యత్ అంటూ ఉండదు. జీవితం అంతా అంధకారం, జీవితం అంతా కోట్లు చుట్టూ తిరుగుతూ ఆ ఇచ్చేటటువంటి వాళ్ళు అంటే మీకు ఇప్పుడు ఎవరో పెళ్లి సంబంధం కుదిరిందన్నారు కదా, వాళ్ళకి మీకు పెళ్ళయి భార్య ఉందన్న సంగతి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మేము మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని మీకు మీ పెళ్లి ఫోటోగ్రాఫర్ని అన్నీ వాళ్ళకి పంపిస్తాం.
అవి చూసిన తర్వాత కూడా వాళ్ళ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేశారంటే వాళ్ళకంటే మూర్ఖులు లేరు, వాళ్ళు వాళ్ళ అమ్మాయి యొక్క గొంతు కోయడానికి సిద్ధమయ్యారు అని అర్థం చేసుకోవాలి మనం. కనుక మీకు ఏ విధంగా కూడా పెళ్ళి అయ్యేటటువంటి అవకాశం లేదు. మీకు పెళ్లి అయ్యింది, ఈయన వేరే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆమెకు పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక పిచ్చి వేషాలు వేయకుండా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక యంగ్స్టర్గా వైవాహిక జీవితాన్ని గడపడానికి సిద్ధమయ్యి వివాహ బంధానికి విలువనివ్వండి, మన చట్టాన్ని గౌరవించండి. లేని పక్షంలోని చాలా మీ జీవితం అస్తవ్యస్తమై అంధకారం అయిపోతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ and please drop the idea of getting married again and kindly lead your marital life with Ramya and be happy. Okay? వినిపించిందా నవీన్? నాకు ఇష్టం లేదు తను. ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. ఇష్టం లేకపోతే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. ఆమె చేత మేము ఏం చెయ్యాలో అది చేయిస్తాము. ఇప్పుడు చెప్పిన కేసులన్నీ వేయిస్తాము. ఆ తర్వాత నువ్వే వచ్చి నువ్వే నాకు కావాలి, నువ్వే దేవతవని కాళ్ళు పట్టుకుంటాం. కాదు నవీన్, అర్థమైందా? నవీన్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మేడం ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నారు. నీకు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎటు నుంచి చూసినా కూడా మొత్తం పూర్తిగా ఆ అమ్మాయికి సపోర్టివ్ గా ఉన్నాయని చెప్తా ఉన్నా కూడా నాకు ఇష్టం లేదు. అదొకటే మాట. మీకు ఇష్టం లేకుండా ఎందుకున్నారు మరి? ఒక సంవత్సరం పాటు అమ్మాయితో ఎందుకున్నావు? అమ్మాయి పెద్దదని తెలీదా? ఇద్దరు పిల్లల తల్లి అని తెలీదా? ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టమే అంతా. మనం ఒక సమాజంలో ఉన్నామమ్మా. ఏమి అడవుల్లో అరణ్యాల్లో లేవు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయడానికి. కాదు, ఒక అడ్వకేట్ మేడం నీకు ఇన్ని సెక్షన్లు ఉన్నాయిరా నాయనా, నీకు ఇంత శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి, నీతో పాటు నీ కుటుంబం, నీ భవిష్యత్తు అంతా నాశనం అవుతుందని చెప్పినా మొత్తం విని నాకు ఇష్టం లేదని ఒక 1 word లో చెప్తున్నావు నువ్వు. ఇష్టం లేదని అలాగే ఉండు. ఫస్ట్ నీ జాబ్ తీయిస్తాము, క్రిమినల్ కేసు వేస్తే ముందు జాబ్ ఊడిపోతుంది. ఆ తర్వాత మీ అమ్మ నాన్న ఎవరెవరు ఉన్నారో అందరు లోపలికి వెళ్తారు, వాళ్ళని చూస్తూ ఆనందిద్దు. నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావు, ఇంకో పెళ్లి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత జైల్లో 8 సంవత్సరాలు మీ చేసుకున్న అమ్మాయిని కూడా బెటరు కాపురం చేయడానికి. అర్థమైందా? నువ్వు ఒక్కడమే ఉంటావు జైల్లో. పిచ్చి మాట్లాడద్దు, తెలివిగా ఆలోచించడానికి ట్రై చేయి. మూర్ఖంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. చదువుకున్నవాడివి. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. ఇలా అన్నావు బాగుంది. టైం ఇచ్చేదే ఉంది. నీకు టైం ఇచ్చినా 10 ఏళ్ళు టైం ఇచ్చినా 10 రోజులు టైం ఇచ్చినా నీకు వేరే ఆప్షన్ లేదు. ఇది ఒకటే ఆప్షన్ అంతే. అర్థమైందా? ప్రతి ఒక్కరికి నీ లైఫ్ ని 2 ఆప్షన్స్. నీకు లైఫ్ ని నాశనం చేసుకుంటావా భవిష్యత్తుని, లేదా చక్కగా హ్యాపీగా ఉంటావా? ఈ రెండిట్లో సెలెక్ట్ చేసుకోవడానికి పెద్ద టైం అక్కర్లేదు. అర్థమైందా? నువ్వు ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ కా అమ్మా, మా దగ్గరికి రా. ఇంకొక విషయం అమ్మా, వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించుకోవాల్సిన బాధ్యత కూడా అబ్బాయిదే ఉంది. మనకెవరికి లేదు, అమ్మాయికి లేదు, మనకి లేదు. ఏమంటారమ్మా? అంతే. ఎందుకంటే మిస్టేక్ చేసింది ఒకటి గుర్తుపెట్టుకో నవీన్, రమ్యకి ఏం ఫరక పడదు. ఆల్రెడీ ఒక భర్తకు విడాకులు ఇచ్చింది. నిన్ను కూడా గెట్ లాస్ట్ అనొచ్చు, కానీ నిన్ను మాత్రం ఉట్టికి గెట్ లాస్ట్ అనదు. అన్ని నేను చెప్పిన కేసులు అన్ని వేయించి నీకు బుద్ధి చెప్పి మరీ గెట్ లాస్ట్ అంటది. కనుక అనవసరంగా మిమ్మల్ని కలుస్తా మేడం. నేను కలవండి, కలిసి సెటిల్ చేసుకోండి. ఓకేనా? మిమ్మల్ని ఏం బెదిరించాలన్నది మా ఉద్దేశం కాదు. ఉన్న చట్టాన్ని మీకు చెప్పాము, మీరు బాగుండాలన్నదే మా కోరిక. ఓకేనా అమ్మ? ఈ సందర్భంగా నేను కూడా ఇంకొక విషయం చెప్తున్నానమ్మా, ప్రేక్షకులందరికీ తెలియాలని కూడా. 1 సైడెడే వింటున్నారా వీళ్ళు? రమ్య అంటే ఎవరో ఒక బాధితురాలు వచ్చి మాట్లాడేస్తే అయిపోతుందా అనుకుంటున్నారేమో. మన టీం అంతా కూడా ప్రాపర్గా, ఎవరైనా మన దగ్గరికి వాళ్ళ సమస్య ఉందని వచ్చినప్పుడు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి, ఇప్పుడు మీకు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు చూపించాను. అమ్మాయి పెళ్లి అమ్మాయి పెళ్లి ఫోటోలు మీరు చూసారు ఒక అడ్వకేట్ గా. అవన్నీ తీసుకున్న తర్వాతే మనం అదర్ సైడ్ క్లయింట్ తో మాట్లాడుకుందామమ్మా. మేము కూడానండి. ఇప్పుడు కోర్టు అయినా కూడా ఎవరో ఆడపిల్ల వచ్చింది కదా, ఏడ్చేస్తుంది కదా అని ఏం నమ్మమండి. అన్బయాస్డ్ ఉంటాం. 2 వైపులు విన్న తర్వాతే తీర్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, అమ్మాయి వచ్చి చెప్పింది కదా అని మనం ఏం నమ్మొద్దండి, అవతల వాళ్ళతో మాట్లాడదామని చెప్పాము. ప్రతి కేసులో కూడా మనం మాట్లాడుతున్నాం, వాళ్ళది విన్న తర్వాతే మనము ఒక నిర్ణయానికి వస్తున్నాం. కానీ వితండవాదం చేసేసి నేనన్నదే కరెక్ట్, ఈ దేశంలో చట్టం లేదు, ఏం లేదు, నేనే చట్టం అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించమండి. నవీన్, మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చి మేడం ని కలవండి. దాన్ని బట్టి తర్వాత చూసి ఏం చేయాలో చెప్తారు మేడం. రైట్? ఓకే మేడం. రైట్. ఓకే అమ్మా, తనకి ఏం చెప్తారమ్మా మీరు? ఏం లేదమ్మా, నీవు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. మంచికో చెడుకో అతన్ని పెళ్లి చేసుకున్నావు, అతనితోనే జీవితాన్ని గడుపుతా అంటున్నావు. ఈ యొక్క ఉద్దేశాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని నేను అభినందిస్తున్నాను. తప్పకుండా నీ యొక్క డిస్టర్బ్డ్ మ్యారిటల్ లైఫ్ని తప్పకుండా సరిదిద్దుతాము.
అతన్ని రమ్మన్నాం కదా, మా దగ్గరికి వచ్చిన తర్వాత మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి చట్టం అంటే ఏంటో చెప్పి తను తీసుకునేటటువంటి నిర్ణయం మీ ఇద్దరు భవిష్యత్తు బాగుండేటట్టు మీ పిల్లలతో పాటు అలాగే చూస్తాము, తన భవిష్యత్తు పాడు చేసుకోవద్దని అతనికి నచ్చజెప్తాము. నీ యొక్క జీవితాన్ని సరిదిద్దడానికి ఈ లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ సుమన్ టీవీ వాళ్ళది, ఈ ప్రోగ్రాం ద్వారా నీ జీవితాన్ని సరిదిద్దుతాము. అయితే ఒకటి, నువ్వు కూడా ప్రతి ఒక్కరిని నమ్మడం మానేసి నువ్వు కూడా నీ భర్తని అంటే ఇప్పుడు నవీన్ని ఎంత మటుకు ఒకటి మంచి రిజిస్టర్ మ్యారేజ్ చేసి మంచి నిర్ణయం తీసుకున్నావు. అలాగే భవిష్యత్తులో కూడా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. అతనితోని నువ్వు జీవితంలో మంచిగా ఉండి నీ పిల్లల యొక్క బాధ్యతని నిర్వర్తించి వాళ్ళ ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అదే నువ్వు చేయాల్సిన పని. అమ్మ, నీ జాబ్ మాత్రం జాగ్రత్త తల్లి. ఈ పనుల్లో పడి నీ జాబ్ని నెగ్లెక్ట్ చేయకు, అదే నీకు అస్త్రం. సరేనా? ఓకే అమ్మా, నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.